ఇచ్చింది, శాసనాలు ఇచ్చినాయి, నన్నంటే నేను పోరాడతాను, నాకు ప్రొటెక్షన్ ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ప్రొటెక్షన్ ఎంతవరకు తెలుసా? ఈరోజు రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వారు, అయ్యా నాకు మరణాపాయం ఉందండి, నా శత్రువుల నుంచి, నా విరోధుల నుంచి నాకు భద్రత కల్పించండి అన్నారు అనుకోండి. భద్రత కల్పించారు, కాలం గడిచింది, శత్రువుకు దొరికాడు, ఎక్కడి నుంచో తుపాకీ పెట్టి కాల్ చేశాడు. ఏమైంది భద్రతా వ్యవస్థ? ఇప్పుడు అతని జీవితం ఏమైంది? అతని జీవితానికి భద్రత పనిచేస్తుందా? అతని చుట్టూ ఉన్నటువంటి ఎస్కార్ట్ ఉంటారా? అతని చుట్టూ ఉండేటువంటి పోలీస్ నిఘా వ్యవస్థ ఉందా? ఈ మనిషి చనిపోయాడు గనక అబ్బాయి దళాలు ఎవరి పని వాళ్ళు చూసుకోండి, ఇక మనం కాపుదల కాసి ఉపయోగం లేదు. కానీ నిత్య జీవము గురించి తెలియనివాడు మనిషి. దేవుడు జీవానికి భద్రత అంటే ఇది కేవలము శరీరరీతిగా ఉన్న భద్రత మాత్రమే కాకుండా, ఈ భద్రత యోబు గ్రంథంలో అపవాది అంటున్నాడు, ఆయన చుట్టూ నీవు కంచె వేసావట. ఎంతవరకు ఉందండి కంచె? నువ్వు దేహము కలిగి ఉన్నను, దేహము విడిచినను నువ్వు దేవుని కాపుదల్లో ఉంటావు. అదే నీ జీవం. యేసు ప్రభు జీవించే హక్కు నీకు ఇస్తున్నారంటే, అయ్యో యేసు ప్రభు లేని వారు కూడా ధనవంతులుగా ఉన్నారు, విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు, మా మీద ఆలే బాగున్నారు అనుకుంటున్నారా? జీవానికి భద్రత లేనివారు. మీ జీవము క్రీస్తు ప్రభులో పరలోకమందు దాచబడి ఉన్నదట. నువ్వెప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావో నీ జీవాన్ని భద్రత చేసుకుంటున్నావు, నీవు జీవించే హక్కును కలిగి ఉంటున్నావు. అదే జీవించే హక్కును కలిగి ఉండుట. ప్రియులారా, ఈరోజు మనం అనుకుంటున్నాం మన జీవానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన లేక ఏ రీతిగా జీవిస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఏ రీతి అధికారాన్ని చెలాయిస్తున్నాం అనుకుంటున్నాము. కానీ నీ జీవమునికి సెక్యూరిటీ లేదు ఈరోజు. అది క్రీస్తు ప్రభులో మాత్రమే ఆయన నీకు ఇచ్చేటువంటి జీవము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మనం గమనిస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, సహోదరులారా అమ్మ యాకోబు పత్రిక 4:13, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుమని చెప్పుకున్న వారులారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది ఏమండి? ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, ఈ మాట అండర్లైన్ చేసుకుందాం. మనం ఏం చేయాలటండి? ప్రభువు చిత్తమైతే. ఈరోజు నీవు నేను జీవిస్తున్నామంటే ఎవరి చిత్తం అండి? అది ప్రభు చిత్తం కదా. మనము జీవించే హక్కును కలిగి ఉన్నాం. కొన్నిసార్లు అపవాది నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. దాడి అంటే మనం అనుకోవచ్చు, నా మీద దాడి చేసే ధైర్యం ఎవరికి ఉందండి అని నువ్వు అంటున్నావా? ఒకవేళ నీ జీవితంలో ఏదైనా వ్యసనం ఉందా, రహస్య పాపం ఉందా, ఏదైనా ప్రభువుకు వ్యతిరేకమైన కార్యం ఉందా, అయితే రహస్యముగా అపవాది దాడి చేశాడు, నువ్వు బంధింపబడ్డావు, నువ్వు జీవించే హక్కును కోల్పోయావు. ఈరోజు ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకున్న వలెను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు అంటున్నారు, దొంగ దోచుకోవడానికి హత్య చేయడానికి వస్తాడట. ఏం చేస్తాడండి? దోచుకోవడానికి హత్య చేయడానికి వస్తాడు. ఈరోజు నీ సమయము దొంగిలింపబడుతుందా? నీ యొక్క సంతోషము దొంగిలింపబడుతుందా? నీ ఆదాయము దొంగిలింపబడుతుందా? నీ ఆరోగ్యము పాడవుతుందా? ఏదో ఒక రూపంలో నాశనకుడు ఎవరైతే మరణానికి కారణమై ఉన్నాడో వాడు నీ జీవితంలోనికి ప్రవేశిస్తే ఒకనాటికి ఏమనుకుంటాం తెలుసా? ఎందుకండి జీవితం,
నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియదు. ఎవరన్నా అన్నారా మాట? అన్నారా? ఇంకా నేను ఎందుకు బతుకున్నానా, దేవుడు నన్ను ఎందుకు తీసుకోలేదో అనుకుంటారు చాలామంది. ఎంత విసిగిపోయి ఉంటారు ఆ మాట అనడానికి. అవునా లేదా? వ్యసనంలో వచ్చే మాట. యోబు భార్య అంటుందే, ఇంకా బ్రతుకుంటావా నువ్వు? 4 మాటలు ఆయన ఏదన్నా అనేవయ్యా, ఇక చచ్చిపోయి ఎందుకు నీ బ్రతుకు. మనకు కూడా ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు. అమ్మో నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, నువ్వు గనక బ్రతుకున్నావు, అదే నేనైతే ఉచిత సలహా ఇస్తారు. దాన్ని పరోక్షంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీ స్థానంలో నేనుంటే చచ్చిపోతానంటే నీవు చచ్చిపోని సలహా ఇస్తున్నారు. యోబు భార్యలాగా మనకి చుట్టూ చాలా మంది ఉంటూ ఉంటారు కదా. ఈరోజు అపవాదట దోచుకోవడానికి, హత్య చేయడానికి వస్తాడట. జీవించే హక్కు యేసు ప్రభు ఇస్తుంటే అపవాది ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆజ్ఞాతిక్రమము వలన లోకంలోనికి మరణం రావడానికి కారణం ఎవరండి? అపవాది. అపవాది హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయంలో అంటున్నారు కదా, 14 నుంచి 15 వచనాల్లో, ఆ ప్రజలు మరణ భయము చేత జీవిస్తున్నారట. ఎలాగున్నారండి? మరణ భయము. ఆ మరణ భయము నుంచి విమోచించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారట. ఈరోజు యేసు ప్రభుని అంగీకరించిన వారు మరణానికి భయపడరండి. మరణానికి అధికారము లేదు. మరణాన్ని జయించిన వారు. కొద్ది దినాల క్రితం మనం పునరుద్ధాన ఆరాధన జరుపుకున్నాం, అవునా లేదా? ఈస్టర్ ఆరాధన ఏమిటండి అది? పునరుద్ధాన శక్తిది కదా. బాప్తిసం పొందినప్పుడు వచ్చే పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తిలో మరణానికి భయం లేదు. పునరుద్ధాన శక్తిలో జీవాధిపతిని మీరు చంపితిరయ్యా అన్నారు. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగం చేస్తూ అంటున్నారు, మీరు ఎవరిని చంపేశారు? మీరు జీవాధిపతిని చంపేశారు. మీరు జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు ఆయన. ఇదిగో ఆయన యందు నిత్య జీవం ఉంది, నేనే జీవముని అంటున్నారు ఆయన. ప్రియులరా, జీవించే హక్కును ఎలా పొందుకున్నావు తెలుసా? అధికారపూర్వకంగా. ఎందరైతే ఆయనను అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలగుటకు, జీవించుటకు అధికారము పొందుతున్నారు. ఎంపవర్ అన్నమాట. నీ మీద మరణానికి దారి లేదు. ఈరోజు అపవాది దాడి చేస్తున్నారు. చూడండి, యేసు ప్రభు వారు ఒకనొక సమయంలో ఒక ప్రాంతం గుండా వెళుతుంటే ఒక యవనస్తుడు సమాధుల ప్రాంతంలో ఉన్నాడు. రాళ్లతో తనను తాను ఏం చేసుకుంటున్నాడమ్మా? గాయపరుచుకుంటున్నాడట. ఈరోజు మద్యపానం తాగి లివర్ను గాయపరుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మద్యపానం తాగితే జరిగే నష్టం ఏంటో తెలుసా? తెలీదా మీకు? కెమికల్ యాక్షన్. మాకు బైబిల్ తరగతిలో నేను సింగపూర్లో ఉన్నప్పుడు దాని గురించి చెప్తూ, ఒక చికెన్ లివర్ తీసుకొచ్చి ఒక నికార్సైన లెక్కర్లో వేస్తే వేడి నూనెలో వేసినప్పుడు పొగలతో ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది. అవునా? తెలుసా తెలీదా? మద్యం సేవించినప్పుడు నువ్వు మత్తులో ఉండు, గాల్లో తేలినట్టుండు, లివర్ ఏమైపోతుంది లోనా? ఉడికిపోతుంది లోనా, నీకు తెలియట్లేదు. సమాధుల్లో ఉన్నవాడు రాళ్లతో గాయపరుచుకున్నట్టు ఈ విషాన్ని దాగి శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. అంటే నీలో వెళ్ళినటువంటి ఈ మద్యపానం అనేది ఏంటో తెలుసా? నువ్వు వ్యసనం అనుకో, జలస అనుకో, సంతోషం అనుకో, అపవాది తంత్రం అది. నిన్ను గాయపరచటానికి, నిన్ను ఆర్థికంగా గాయపరుస్తాడు, నిన్ను ఆరోగ్యపరంగా గాయపరుస్తాడు, నిన్ను మానసికంగా గాయపరుస్తాడు. చెడు స్నేహాల వల్ల ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు? కారణం ఏమిటో తెలుసా? అపవాది నీ జీవించే హక్కును అపహరిస్తున్నాడు. ప్రియులారా, గమనించండి. యేసు ప్రభు నేను ఎందుకు అంగీకరించాలయ్యా అంటే, నీవు జీవించే హక్కును కలిగి ఉండడానికి. అది యేసు ప్రభు వారు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అపవాది నీ మీద దాడి చేసి నిన్ను నాశనం చేయడానికి, నిన్ను హత్య చేయడానికి వచ్చారట. అది వ్యసనమే గాని, తప్పుడు మార్గమే గాని, ఏ విధమైన కారణం చేతైనా నిన్ను గాయపరచాలని చూస్తుంటే యేసు ప్రభు వారు అంటున్నారు కదా, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చానయ్యా, నా యొద్ద జీవము, సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వటానికి వచ్చాను. నీకేం కావాలి? ఈరోజు యేసు ప్రభుని అంగీకరించటం అంటే ఏమిటో తెలుసా? జీవించే హక్కును, నీ జీవించే హక్కును అపవాది కాలరాయటానికి ప్రయత్నిస్తే జీవాధిపతి ఆ జీవాన్ని మనకివ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనిస్తున్నారా? ఎందుకనంటే జీవాధిపతి ప్రభు చిత్తమైతే, మనం కీర్తనలు 90వ సంకీర్తనలో మనం 10వ చరణాన్ని మనం చూస్తే,
ఆయుష్కాలము అధిక బలమున్న ఎడల ఎంతండి? 80 సంవత్సరాలట. అయినను ఆటి వైభవము అంతేనా? ఏమ్మా చెప్పాలి. 80 ఏళ్ళు వస్తే షుగర్లు, బీపీలు, తలసిరులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఆయాసమే కదా. 80 ఏళ్ళు దాటితేనట బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? అయినను ఆయాసమే. బాబా హాస్పిటల్ తీసుకెళ్ళరా అన్నం అరుగుతలేదు, బాబా హాస్పిటల్ తీసుకెళ్ళి తల తిరిగిపోతుంది. ఒక వయసు వచ్చాక వాక్యం చెప్తుంది 80 ఏళ్ళు. ఇప్పుడు అంతవరకు కూడా రావట్లేదండి. షుగర్, బీపీ 40 ఏళ్ళకే వచ్చేస్తుంది, 30 ఏళ్ళకే వచ్చేస్తుంది కదా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మీ శరీరము శిథిలమైపోయే గుడారం. ఏమిటంటే ఇది శిథిలమైపోయే గుడారం. వాక్యం సత్యం చెప్తుంది, అవునా కదా? అయితే నీ నిత్య జీవాన్ని మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. జీవం జీవం నిత్యత్వము కొరకు ఎదురు చూసే జీవము నీలో దినదినము అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ లోకంలో అనుకుంటున్నారు, అయ్యా నా దినాలు అయిపోయినాయండి, నా పని అయిపోయిందండి, నా సర్వీస్ అయిపోయిందండి అంటుంటారు. అవునా లేదా? చాలామంది నా సర్వీస్ అయిపోయిందండి. నీ సర్వీస్ అవ్వలేదు యేసు ప్రభులో. నీ అంతరంగ పురుషుడు దినదినము, ఎందుకంటే నువ్వు జీవించే అధికారాన్ని పొందుకున్నావు, నిత్య జీవపు రైట్ను పొందుకున్నావు. యేసు ప్రభులో నిరీక్షణ కలిగినటువంటి నువ్వు బెటర్ ప్లేస్ కోసం చూస్తున్నావు. అయ్యా ఆ సంతోషకరమైనటువంటి స్థితిలో ప్రవేశించటానికి నాకు అధికారం ఇచ్చారు నా ప్రభు, నా జీవాధిపతి. యేసు ప్రభుని అంగీకరించటం అంటే దిగువచనం 4వ వచనంలో మనం చూస్తే 90వ సంకీర్తన 4వ చరణంలో, నీ దృష్టికి నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఇలాంటి స్థితి ఎక్కడ చూస్తామండి మనం? నిత్యత్వంలో మనం కూడా చూస్తామట. జీవించే అధికారం. ఈరోజు దినం గడవడం కష్టంగా అయిపోతుందేమో, రేపు దేవునితో మనం ఉండేటటువంటి స్థితి ఎలాంటిదట? శాశ్వత కాలము ఆయన సన్నిధిలో ఉండటం. ఈరోజు యేసు ప్రభుని అంగీకరించటం అంటే ఆయన యందు జీవాన్ని కనుగొనడం. జీవాన్ని కనుగొన్నావా నీవు? అయా నా జీవించే హక్కు ఈ భూమి మీదే కానీ పరలోకములోనే కానీ నేను శాశ్వతముగా ఆనందముగా ఉండడానికి జీవించే హక్కును నేను పొందుకుంటున్నాను కదా. మనం యోహాను సువార్తలో యేసు ప్రభుని అంగీకరించడం గురించి గ్రంథకర్త సువార్త అంతా రాసి చివరన 20వ అధ్యాయంలో 30-31 వచనాల్లో అంటారు కదా, ఇదిగో అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును. ఏం పొందాలండి? జీవము పొందిన ఆయనను నమ్మి జీవం పొందాలండి. మీరు ఏం పొందుకుంటున్నారు? నిర్జీవ క్రియలను విడిచి జీవం వైపు పరిగెడుతున్నా. ఎప్పటి వరకు లోకంలో నిర్జీవమైన క్రియలను మనం చూసామేమో, ఇదిగో యేసు ప్రభు అంటున్నారు కదా, ఆయనను నమ్మి ఏం పొందాలండి? జీవం పొందుకోవాలండి, జీవించే హక్కును పొందుకోవాలండి. ఈరోజు మీరు గమనిస్తున్నారా? లోకంలో నిర్జీవమైనటువంటి కార్యకలాపాల వెంబడి లోకం నిన్ను ఆకర్షిస్తుంది. యేసు ప్రభు దగ్గరికి అపవాది శోధించబడేటప్పుడు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడండి? రాళ్ళను తీసుకొచ్చాడట. రాళ్ళను ఏం చేసుకోమంటున్నాడు? రాళ్ళు ఏమిటండి? నిర్జీవ వస్తువులు. అపవాది దగ్గర ఏముంది? నిర్జీవ వస్తువులు ఉన్నాయి. ఈ నిర్జీవమైనటువంటి వాటిని అపవాది ఆకర్షణగా చూపించి ఈరోజు మనిషి పరిగెడుతున్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నాడు? నిర్జీవమైన బంగారం వెనకాల పరిగెడుతున్నాడు, నిర్జీవమైన డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు, నిర్జీవమైన కట్టడాల వెనక పరిగెడుతున్నాడు. ఏం కోల్పోతున్నాడండి? జీవాన్ని కోల్పోతున్నాడు. మనుషుడు లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఉపయోగం ఏముంది? ఏం సంపాదించావు ఈ లోకంలో? ఒకనొక దినాన ఈ లోకం విడిచి వెళ్ళేటప్పుడు నువ్వు సంతోషంగా నేను జీవాన్ని సాధించానని వెళ్ళగలుగుతావా? అయ్యో ఈ సంపాదించిన ఆస్తి అంతా వదిలి వెళ్ళిపోతున్నాను,
మమకారం సావలేదు, ఇంకా అనుభవించాలి, ఇంకా సంతోషించాలి. ఎందుకనంటే నీ దృష్టి నిర్జీవ వస్తువుల మీద ఉంది. కానీ యేసు ప్రభుని అంగీకరించటం అంటే జీవమును కోరుకొనట. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో మానవుడు జీవాన్ని పొందుకోవటానికి యేసు ప్రభుని అంగీకరించాలి. ఒకవేళ లోకంలో రకరకాలైనటువంటి డెఫినేషన్స్ ఉంటాయి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా యేసు క్రీస్తును అంగీకరించిన వాడే జీవము కలిగిన వాడు అన్నారు. ఎవరండి? జీవము. ఈరోజు జీవాధిపతి కలిగినటువంటి జీవితాలుగా ఉండాలని ప్రభు నీ హృదయాన్ని తడుతున్నాడు. ఒకవేళ విశ్వాసంలో జారిపోతే, జీవాన్ని కోల్పోతే మరలా పునరుద్ధరించబడాలి, మరలా ఉద్యమంలోనికి రావాలి. ఆ ఎండిన లోయలో ఎముకలు ఏం జరిగినాయి తెలుసా? దేవుని వాక్కు చేత అవి మరలా జీవాన్ని పొందుకుని పంక్తులుగా తీరి యుద్ధం చేయటానికి బయలుదేరుతున్నాయండి. చనిపోయిన వారు బ్రతికింపబడమే కాదట. ఈరోజు చాలా మంది మనలో దేవుని అంగీకరించిన స్థితిలో మరలా నిర్జీవమైనటువంటి వాటి వైపు తిరిగిపోతున్నారు, మరలా జారిపోతున్నారు లోకం వైపు. నీ నమ్మిక, నీ అంగీకారం ఏమిటో తెలుసా? నీకుండేటువంటి రైట్ ఏమిటో నీకు తెలుసా? జీవమును పొందే హక్కు. కొన్నిసార్లు మనం అనుకుంటాం చట్టబద్ధంగా మనకు కొన్ని రైట్స్ ఉంటే ఆ రైట్స్ని చూపించి ధైర్యంగా చెప్తాం, నేనెవరో తెలుసా, నాకున్న రైట్ ఏమిటో తెలుసా? నువ్వు జీవించే హక్కును కలిగి ఉన్నావు. ఒకవేళ అపవాది ఏ విధమైన వ్యసనంతో నీ మీద దాడి చేస్తే నిన్ను ప్రశ్నించుకో. ఓ వ్యసనమా, నన్ను ఎందుకు హరిస్తున్నావు? ఓ వ్యసనమా, నా ప్రాణాల మీదకి వచ్చేంత బలహీనత ఎందుకు జరుగుతుంది? కారణం ఏమిటంటే జీవించే హక్కును నేను కలిగి ఉన్నాను గనుక నా మీద నీకు అధికారం లేదు. చాలామంది యవన బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు, వ్యసనాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో అపవాది దోచుకోవడానికి వచ్చాడు, హత్య చేయటానికి వచ్చాడు. నీలో ఉన్న వ్యసనం, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న భయంకరమైనటువంటి స్థితిగతులు మనిషిని ఇదిగో జీవము లేకుండా చేస్తున్నాయి. భూమి మీద నిత్యత్వంలో కూడా మరణానికి నడిపించడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు. కానీ యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాము అని అంటే మనము జీవము కలిగి ఉండడానికి మనం అంగీకరించాం. రైట్. ఇక రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభుని అంగీకరించటం వలన మనము పొందుకునేటువంటి పవర్, ఎంపవర్, అధికారం ఏమిటయ్యా అన్నట్లయితే స్వాతంత్రము అన్నారు. ఇట్స్ ఎ ఫ్రీడమ్. స్వతంత్రాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే సాధారణంగా ఈ మాట చాలా మందికి అర్థం కావాలి అని అంటే స్వతంత్రము లేని స్థితి ఏమిటో మనిషికి తెలియాలి కదా. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే మొదట తెలియవలసిన విషయం ఏమిటో తెలుసా? అతడు ప్రమాదములో ఉన్నానని గుర్తెరగాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభంలో అంటారు కదా, మీరు అపరాధముల చేత చచ్చిన వారై దేవుని ఉగ్రతలో బ్రతుకుతున్నారు అన్నారు. రక్షణ పొందిన వారు ఏమనుకోవాలండి? ఎక్కడున్నారంటే రక్షణ పొందిన వాళ్ళు దేవుని ఉగ్రతలో ఉన్నారు. అయ్యో నేను ప్రమాదంలో ఉన్నానంటేనే మనిషి పరిగెడతాడు, అవునా కాదా? మన చుట్టూ మంట ఉందండి, ఆ మంట ఉంటే పరిగెడతామా, ఊరికే పరిగెడతామా? ఆ మంట చూస్తే ఇది నన్ను దహించేస్తుందేమో, ఇక్కడి నుంచి నేను వెడలిపోవాలని పరిగెడతాం. ఇదే రక్షణ. మనిషి రక్షణ పొందటానికి మనిషికి ప్రాథమిక సమాచారం ఏమిటంటే నేను దేవుని ఉగ్రతలో ప్రమాదంలో ఉన్నానని తెలియాలి. అది తెలియనంతసేపు కూడా మనిషి ఏమనుకుంటాడంటే నేను చాలా ఫ్రీ జోన్లో ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు అసలు హ్యాపీ అంటే తెలుసా? నీకు స్వతంత్రం అంటే తెలుసా? పూర్వం బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించేటప్పుడు ఆ పరిపాలనలో చాలా హక్కులు మనకు ఉండేవి కాదు. ఉదాహరణకి మనకు తెలిసిన విధంగా మన పొలంలో మనం ఒక పంట పండించాము అనుకుందాం. ఈ పంట పండిస్తే ఎవరో అధికారి వచ్చేవాడు, మనల్ని పన్ను అడిగేవాడు. ఏమయ్యా, నా భూమిలో నేను పంట పండించుకుంటే నీకెందుకు అధికారం ఇవ్వాలి? ఇవ్వాల్సిందే. బానిసత్వం ఇవ్వాల్సిందే. భయంకరమైన స్థితిగతులు. నీ మీద నీకు అధికారం లేదు, నీ ఊరి మీద, నీ పొలం మీద, నీ దేశం మీద నీకు అధికారం లేదు. నీ ఇంట్లో నువ్వు ఉండి ఎవరికో అద్దె కట్టాలి, ఎవరికో పన్ను కట్టాలి. ఎలా ఉంటుందండి? స్వతంత్రం అనేది లేని స్థితి చాలా భయంకరం. మీరు ఎప్పుడైనా చరిత్ర చదివితే స్వతంత్ర ఉద్యమంలో చాలామంది తమకుండేటువంటి భూమిని, ఆస్తిపాస్తులు ఇచ్చేశారు ఉద్యమానికి. మనకు అనిపిస్తుంది తెంగరోళ్ళ ఇచ్చేశారని. ఎందుకు ఇచ్చారంటే
ఆ రోజు ఆ విండి కూడా ఆనందంగా లేరు వాళ్ళు. స్వతంత్రంగా ఉంటే ఏమీ వద్దండి, కాస్త గెంజినీళ్ళు దాంట్లో చాలనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. స్వతంత్రము లేని పరిస్థితి అంత భయంకరమైనటువంటిది. అందుకని త్యాగాలు చేశారు, ఆస్తులు ఇచ్చారు, ప్రాణాలు కోల్పోయారు, స్వతంత్రం ఇచ్చారు. ఆ స్థితి ఏమిటో వాళ్ళకి తెలుసు కనుక ఈ తరంలో మనకు తెలియదు. అవునా? మనకు తెలుసా? మనకు తెలియదు. స్వతంత్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అయితే క్రీస్తు ప్రభులో స్వతంత్రాన్ని గురించి మనం మాట్లాడుకుంటే యేసు ప్రభు వారు మనకి రైట్ టు లిబర్టీ అనేది ఇచ్చారు. ఈరోజు మనం ఎక్కడున్నాం? నాకు స్వతంత్రం కావాలి అనేటువంటి స్థితి ఉంటే నేను ఎక్కడున్నానో నాకు తెలియాలి. ఉదాహరణకి యేసు ప్రభు వారు బోధించే సమయంలో నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటే ఆనాటి శాస్త్రులకు పరిచయాలకు కోపం వచ్చేది. ఏమయ్యా, మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తా ఉంటావు? మేము అబ్రహాము కుమారులము, మేమైనను మా పితరులైనను ఎన్నడూను ఎవరికి దాసులుగా లేము, మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటావేంటి? కోపం వచ్చేది. ఓ పిచ్చి వాళ్ళారా, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలియట్లేదు. యేసు ప్రభుని అంగీకరించాలి అని అంటే నువ్వే బంధకంలో ఉన్నావో నీకు తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను చాలా క్షేమంగా ఉన్నానని. వాస్తవం ఏమిటంటే దురాశల చేత పట్టబడిన వారు, వ్యసనాల చేత పట్టబడిన వారు, లోకంలో బంధకాల చేత పట్టబడిన వారు. ఈరోజు నీ వ్యసనము నిన్ను నియంత్రిస్తుందని నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు అది పాపము చిన్నదే కానీ పెద్దదే కానీ రహస్య పాపమే కానీ నీ జీవితంలోనికి ఎప్పుడైతే ప్రవేశించిందో నీ హక్కులు ఏమి చెల్లవు. నీ హక్కులు చెల్లుతాయో చెప్పండి? నీ హక్కులు చెల్లవు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తాను. ఈరోజు వాక్యం చదువుకోవడానికి, ప్రార్థించటానికి, దేవుని సన్నిధికి రావటానికి నీ మీద నిర్బంధం ఏమీ లేదు. దేవుడు ఏమన్నా నిర్బంధం పెట్టారా? ఏమన్నా నిర్బంధం పెట్టారా? ఏమీ పెట్టలేదు. ఒక యవనస్తుడు వచ్చి ప్రభువారిని అడిగారు, ప్రభువా నేను నిత్యజీవం పొందుకోవడానికి ఏం చేయాలయ్యా అని అంటే ప్రభువారు ఒక జాబితా చెప్తే ఇవన్నీ నా చిన్ననాటి నుంచి చేస్తున్నాను అన్నాడు. ప్రభువారు అన్నారు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నీవు నన్ను చెప్పట్లేదు మీరు వెంబడించమన్నారు. ఆయన ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? ఆయన వచ్చాడా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ప్రభువారు తిట్టారా? ప్రభువారు కోప్పడ్డారా? లేదు. ఎందుకో తెలుసా? నీకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చాను. నీకు నేను ఏమిచ్చాను? స్వయం నిర్ణయాధికారం ఇచ్చాను కనుక నీ ఇష్టం, కానీ ఫలితం చెప్తాను, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నా మాట విన్నావు అనుకో నీకు మేలు జరుగుతుంది, నా మాట వినలేదనుకో నష్టపోతావు. అంతవరకే చెప్పారు. ఈరోజు నీ మీద నిర్బంధం లేదు. నీకు వీలుంటే ఆరాధనకు వస్తున్నావు, లేకపోతే లేదు. ఏదో ఒక సాగు చెప్పేస్తావు కదా. మీ దైవజనులు అడిగారు అనుకోండి, అక్కడ లేకపోయినా ఎవరో మా బంధువులకు అనారోగ్యం వచ్చింది పరిగెట్టాను అంటావు. నీ ఇష్టం, ఏదైనా చెప్తున్నావు. ఒకనాటికి దేవునికి సమాధానం చెప్పాలి. కానీ ఒక మద్యపానం తాగే వ్యక్తికి సమయానికి తనకు మద్యపానం లేదనుకోండి, ఫోన్లేని ఊరుకుంటాడా? చెప్పండి, ఫోన్లేని ఊరుకుంటాడా? ఒక జోదం ఆడే వ్యక్తికి సమయానికి జోదం కావాలనుకోండి, ఆ ఫోన్లేండి ఈరోజు కాకపోతే వచ్చే వారం చూద్దాం అంటాడా? ఈరోజు దేవుని సన్నిధికి రాకపోతే దైవజనులు అడిగితే ఈ వారం రాలేదు కానీ వచ్చే వారం వస్తాను చాలా ధీమాగా చెప్తాడు. ఒక వ్యసనానికి సంబంధించి వ్యసనంలో పట్టబడిన వ్యక్తి అలా చెప్పుకోగలుగుతున్నాడా? నా మీద ఎవరికి అధికారం లేదు, నా ఇష్టం అనే వ్యక్తి నేను ఈ వ్యసనం లేకుండా కొన్ని రోజులు ఉండగలనని అనుకోగలుగుతాడా? అంటే తన స్వతంత్రాన్ని కోల్పోయాడు. అర్థమవుతుందా? తన మీద తనకి స్వతంత్రం లేదు. ఎలాంటి స్థితి అంటే మీరు ఎప్పుడైనా చూశారో లేదో తెలియదు కానీ కొంతమందిని చూశారు. ఆ సమయానికి ఆ వ్యసనానికి అవసరమైన ధనం లేకపోతే తల్లిని మోసం చేస్తారు, భార్యని మోసం చేస్తారు, పిల్లల్ని కూడా మోసం చేస్తారు. పిల్లల నోటి దగ్గరది కూడా తీసుకెళ్ళే పనిలో ఉంటారు. కారణం ఏమిటో తెలుసా? తనలో ఉన్న వ్యసనము నువ్వు ఏం చేయి, మొదటిగా నా పని చూడు, ముందు నా పని చూసిన తర్వాత నువ్వే పని అయినా. అయ్యో నా బిడ్డలకి ఫీజు కట్టాలి, తర్వాత ముందు గొడవ చూడు. అయ్యో నా భార్యకు ఇదిగో హాస్పిటల్కి వెళ్ళాలి, పక్కన పెట్టు, ముందు నా గొడవ చూడు.
అయ్యో నా తల్లికి ఔషధాలే తెచ్చుకోవాలి, పక్కన పెట్టాయి, మోసం చేసాయి, అబద్ధం ఆడేసాయి, ముందు ఈ వ్యసనం కూడా చూడు అంటే వ్యసనము నిన్ను నియంత్రిస్తుందా, వ్యసనము నిన్ను స్వతంత్రుడిగా ఉంచిందా? ఏ వ్యసనమైనా మీరు పేరు పెట్టుకోండి, ఏ వ్యసనమైనా మీరు పేరు పెట్టుకోండి. ఈరోజు వ్యసనము మనిషిని బంధించింది. ఆ బోన్లోనికి నువ్వు వెళ్ళటమే నీ ఇష్టం, రావటం నీ ఇష్టం కాదు. అందులో నుంచి బయటికి రావటం నీ ఇష్టం కాదు. నేనేదో మద్యపానం అన్నానని అంతవరకే ఆలోచించొద్దు. అదేదైనా యవన బిడ్డలారా, మొబైల్ అడిక్షన్ అయినా, చెడు స్నేహాలైనా, ఏదైనా సరే అందులోకి వెళ్ళటమే నియంత్రణ. ఈరోజు యవన బిడ్డల మీద చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు కూడా లేని అధికారాన్ని ఎవరో వచ్చి వారి మీద అధికారం చులాయిస్తూ ఉంటారు. ఎంత బాధగా ఉంటుందండి, ఎంత బాధగా ఉంటుంది. ఈరోజు నువ్వు స్వతంత్రం కోల్పోయావనే స్థితి నీకు తెలియట్లేదు. స్వతంత్రం అంటే ఆనందంగా ఉండడం, స్వతంత్రం అంటే ఆరోగ్యంగా ఉండడం, స్వతంత్రం అంటే నిన్ను బట్టి నీ వారు కూడా ఆనందించటం. కానీ ఈరోజు వ్యసనం ఏం చేసిందో తెలుసా? నీలో మానసిక సామర్థ్యాన్ని తీసివేసింది. ఒకవేళ నీ పేరేమైందో తెలుసా? ఒకప్పుడు సరదాగా పట్టుకున్నటువంటి వ్యసనము తర్వాత కాలంలో నీ పేరైపోయింది. ఏమంటున్నారు ఇప్పుడు? నిన్ను తాగుబోతోడు అంటున్నారు. ఏమంటున్నారు ఈరోజు? జోదగాడు అంటున్నారు. ఏమంటున్నారు నిన్ను ఈరోజు? మోసగాడు అంటున్నారు. నీ పేరు మారిపోయింది ఈరోజు. అంటే నియంత్రణ లేకుండా చేసింది. ఎవరైనా ఎప్పుడైనా ఒక వ్యసనంలో మద్యపానం తాగే వ్యక్తి 10 ఏళ్ళు తాగానండి, ఇక ఎందుకో చాలా అనిపించింది, ఇంక రిటైర్మెంట్ తీసుకున్నానండి అన్న మనిషిని ఒకరిని చూసాం మనం. చెప్పాలి, ఏ వ్యసనంలోనైనా కొంతకాలం అనుభవించానండి, ఇక చాలా అనిపించింది, వద్దనుకున్నానండి అంటారు. అవునారా లేదా? మనలో చాలామంది ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నామండి, సంఘంలో బలంగా ఉన్నామండి, ఈ మధ్య చల్లారిపోయామండి. ఏమొచ్చింది? చల్లారిపోయాం, ఎక్కువైపోయిందని భయం వచ్చేసింది. కానీ వ్యసనానికి ఉందా సిస్టమ్? ఎవరైనా వ్యసనంలో రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? నీ ప్రాణం తీసేదాకా నిన్ను వదిలిపెట్టదు. అదేమనుకుంటున్నావా? వ్యసనము నీ జీవితంలోకి ఎందుకు వచ్చింది? సంతోషం అనుకుంటున్నావా? నీ ప్రాణం తీయడానికి వచ్చింది. అది నీకు నియంత్రణ లేదు, నీ స్వతంత్రము లేదు. ఇదిగో నేను స్వేచ్ఛగా బిడ్డలతో ఉండాలి, కుటుంబంతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇవన్నీ పక్కన పెట్టు, ముందు నా గొడవ చూడు. ఇంకెక్కడ ఉంది నీ ఆనందం? ఇదే దేవునికి నచ్చింది. ఈరోజు యేసు ప్రభు వారు నీకు స్వతంత్రం ఇవ్వటం అంటే ఏమిటో తెలుసా? ఈరోజు స్వతంత్రం అంటే వ్యసనమో, జోదమో, బలహీనతో ఏదైనా రహస్య పాపం ఏదైనా నీ మీద ఏలుబాటు చేస్తే, నువ్వు స్త్రీగా కానీ పురుషుడివే కానీ నీ మీద ఏలుబాటు చేసేటప్పుడు నీ తండ్రికి ఎంత బాధ వస్తుందో తెలుసా? ఎందుకు దేవుడు అంగీకరించడో నీకు తెలుసా? మీలో చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, నీ మీద మరొకరు పెత్తనం చేయటం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను సృజించిన సృష్టికర్త, నీ కన్న తండ్రి నిన్ను స్వతంత్రుడిగా ఉండడానికి పుట్టించాడు. అలా స్వతంత్రత వ్యవస్థలో నేను ఎలా కలుగ చేశాడో తెలుసా? తన స్వరూపమిచ్చి కలుగ చేశాడు. నేను తన స్వరూపంలో ఉన్న బిడ్డగా నీవంటే చాలా ప్రేమ ఆయనకి, నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి, నీవంటే చాలా మమకారం ఆయనకి. ఎన్ని పాపాలు చేసినా ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? తన కుమారుడు కుమార్తె గనక ఇంకా నా బిడ్డలను ప్రేమించాలని మనసు కలిగిన వారు. అంత ప్రేమ కలిగిన నీ మీద ఒక వ్యసనం పెత్తనం చేస్తే ఆయన ఊరుకుంటాడా? మనం అనుకుందాం, పెళ్ళైన తర్వాత నీ కొడుకు మీద కోడలు పెత్తనం చేస్తుంది అనుకో, తల్లి ఏం చేస్తుందండి? గొడవలు ఎందుకు వస్తున్నాయి చెప్పాలి? అత్తగారికి కోడలకి ఎందుకు వస్తుంది గొడవ అండి? ఇంతకాలం పెంచి నా కొడుకుని పెంచి పోషిస్తే నిన్నగాక మొన్న పెళ్ళయింది, నా కొడుకు మీద ఆడుదల చేస్తావా? నీకు ఎంత ధైర్యం అంటది అత్తగారు. ఊరుకుంటుందా? మాట అంటే పండెత్తదా చెప్పండి? పండవదు. ఎందుకంటే తన కొడుకు మీద కొత్తగా వచ్చిన కోడలో పెత్తనం చేస్తే తల్లికి కొద్దిగా అసూయ ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పాలి? కొడుకులు కన్నా తల్లులు ఎవరన్నా ఉంటే ఉంటుందా ఉండదా? కొద్దిపాటి అసూయ మొదలవుతుంది కదా. నా కొడుకు మీద ఎవరో వచ్చి పెత్తనం చేస్తున్నారేంటి అంటారు. గొడవ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏదో పెడతారు పెళ్ళయిన తర్వాత, కానీ బుడుంగుని దూరిపోద్ది తల్లి. సంబంధం లేని విషయం, నీకు సంబంధం లేదు. వాళ్ళు నవ్వుకుంటారు, సంతోషంగా ఉంటారు, తిట్టుకుంటారు. వారు ఏక శరీరం దేవుడు కలిపారు. పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకూడదు. కానీ కన్న పేగు ఊరుకుంటుందా?
ఏదో ఒక విధంగా బిడ్డ పక్షంగా వెళ్ళిపోతుంది, బిడ్డ తప్పు చేసినా కూడా. మీకు ఇంకా అర్థం అయితే లేదు చెప్పనా? కూతురు కన్నాక అల్లుడు కొట్టేశాడు అనుకోండి మీ అమ్మాయిని, ఏమంటారు చెప్పండి? ఊరుకుంటారా? ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. ఒకవేళ మీ కూతుర్ని మీకు ఫోన్ చేసి కళ్ళంటా నీళ్లు పెట్టుకుని, ఇదిగో నా భర్త నిన్ను మాటలు అనేసాడు అనేసరికి తల్లికి తండ్రికి ఎంత కోపం వస్తుందో తెలుసా? నీకెంత ధైర్యం నా కూతురుని అంటాకి. చాలా కుటుంబాల్లో గొడవలు అక్కడే వస్తాయి, చిన్న చిన్న విషయాలే. కారణం ఏమిటంటే కన్న బిడ్డ మీద కట్టుకున్న నువ్వెవరు అని అంటారే, చట్టబద్ధంగా భర్త అయినా కూడా గొడవాడే స్వభావం కలిగిన వారు. అయితే ఈ మాటలు ఎంత వివరంగా నేను ఎందుకు చెప్పానంటే, నీ మీద మరొకరు పెత్తనం చేస్తే నీ తండ్రి ఊరుకుంటాడా? తండ్రి ప్రేమది. ఈరోజు నీ మీద వ్యసనము ఆడుదల చేస్తుంది, మద్యపానం ఆడుదల చేస్తుంది. నీ కన్న తండ్రి హృదయము వేదనతో ఉంటుంది. అయ్యో, నా కుమారుడి మీద ఈ పనికి మాలినటువంటి నష్టపరిచేటటువంటి అపవిత్రాత్మతో కూడినటువంటి ఈ మద్యపానం నా కుమారుడి మీద ఎందుకు అధికారం చేయాలి? నీకు స్వతంత్రం కావాలి నా కుమారుడా. ఏ పాపము, ఏ వ్యసనము, ఏ విధమైనటువంటి ఎడిక్షన్స్, యవన బిడ్డలు ఏ విధమైన మొబైల్లో ఉన్నారేమో, సాంకేతికతలో ఉన్నారేమో, బెట్టింగ్లో ఉన్నారేమో, క్రికెట్ బెట్టింగ్లో ఉన్నారేమో, ఏ విధమైనటువంటి చెడు స్నేహాల్లో ఉన్నారేమో, నిన్నెవరైనా నియంత్రిస్తుంటే, ఈరోజు యవన బిడ్డల్ని ఇదిగో ఎవరో ముక్కు మోకం తెలియనటువంటి వ్యక్తులు వచ్చి ఫోన్ గురించి ప్రశ్నించేవారు, వేసుకున్న డ్రెస్సుల గురించి ప్రశ్నించేవారు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ప్రశ్నించేవారు. నీ మీద అలాంటి అధికారాన్ని నీ తండ్రి ఒప్పుకుంటాడా? నువ్వు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాడు, నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు. అందుకే యేసు ప్రభువుని అంగీకరించటం అంటే స్వతంత్రం. తెలుస్తుందా? ఈరోజు మనం ఏం కోల్పోయామో, ఏ నియంత్రణలో ఉన్నామో, ఏ బంధకాల్లో ఉన్నామో మనం గుర్తెరిగినట్లయితే ఆ స్వతంత్రత మనకు కావాలి. స్వతంత్రాన్ని హరించి, అయ్యా ఈరోజు వ్యసనంలో, బంధకంలో, జోదములో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దైవజనులు వెళ్ళి, నాయనా మారు మనసు పొందంటే ఆ వ్యక్తి అనుకుంటాడు కదా, ఎంత సంతోషంగా ఉంటే నన్ను రక్షణ అంటాడేంటి? పిచ్చోడా, నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు బంధకంలో ఉన్నావు. నీ శరీరము నాశనం అయిపోతుంది. నీలో ప్రవేశపెట్టినటువంటి ఆ వ్యసనము చేసేటువంటి ప్రయత్నం ఏంటో తెలుసా? ఈరోజు నీ డబ్బుతో నువ్వు తాగు, నీ డబ్బుతో నువ్వు ఆ వ్యసనంలో ఉండు, కానీ చెడ్డ పేరే. డబ్బుతో చెడ్డ పేరు కొనుక్కుంటున్నావు, సమాజంలో చెడ్డ పేరు, నిన్ను బట్టి నీ బిడ్డలకు చెడ్డ పేరు, నిన్ను బట్టి నీ భాగస్వామికి చెడ్డ పేరు, నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు, సమాజంలో గౌరవం లేని స్థితి, నీ ఆరోగ్యం పాడైపోవటం, గౌరవం పాడైపోవటం, విలువ లేకపోవటం. అలాంటి కుమారుడా దేవుడు కోరుకునేది? అలాంటి కుమారుడిగా ఉండాలన్నా ఆయనను ఎందరు అంగీకరించుదురో వారు దేవుని కుమారులు కుమార్తెలు పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తున్నారు. అధికారం కోల్పోయావేమో, ఏ వ్యసనం, ఏ బంధకం చేత నాయన కృంగిపోతున్నావో ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు. నాయనా నీకు స్వతంత్రం కావాలి. స్వతంత్రాన్ని కోల్పోతే నీ మీద మరెవరో పెత్తనం చేస్తున్నారు. నీ తండ్రి హృదయం తట్టుకోలేకపోతుంది నీ మీద పెత్తనం చేయటం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, చాలామంది తాగుబోతులట ఎవరినైనా అప్పడగాలంటే ద ఫస్ట్ రీజన్ ఏం చెప్తారట తెలుసా? మా ఆవిడికి బాగోలేదండి, హాస్పిటల్లో తీసుకెళ్ళాలంటారట. అవునా కదా? ఫస్ట్ అబద్ధం ఏంటి? వ్యసనము నిన్ను అబద్ధం ఆడిస్తుంది. వ్యసనము కుటుంబంలో చిచ్చు రేపుతుంది. వ్యసనము నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేస్తావు. వ్యసనము నీ ఇంట్లో వాళ్ళని నువ్వు మోసం చేస్తావు. అదే వ్యసనమైన ఏ పేరైనా పెట్టండి. అంటే నీ జీవితంలో ఏం కోల్పోతున్నావయ్యా అంటే, నీ జీవితంలో స్వతంత్రాన్ని కోల్పోయావు. యేసు ప్రభు వారట చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనంలో, 4వ అధ్యాయము 17వ వచనం, యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను, ఆయన గ్రంథము విప్పగా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. పేదవారికి స్వార్థ ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదలను. ఎవరండి చెరలో ఉన్నవారు? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఏ చెరలో ఉన్నావో చెరను చెరగా కొనిపోయారట ప్రభువారు.
ఇంకా నీ జీవితంలో చెర ఉందా? ఏ వ్యసనమని చెరలో నువ్వు ఉన్నావో ఆ చెరను తొలగించాలని ఇష్టపడుతున్నారు. యేసు ప్రభుని అంగీకరించటం అంటే జీవాన్ని పొందటం అని చూసాం. యేసు ప్రభుని అంగీకరించటం అంటే నీ బంధకం నుంచి విడుదల కావాలి. ఈరోజు ఒకవేళ విడుదల లేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నారు. అదేమిటయ్యా అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో అంటారు కదా, స్వతంత్రమునిచ్చు సంపూర్ణ నియమము అన్నారు. ఏమిటండి అది? అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో. చూడండి, ఏం చూడాలటండి? స్వతంత్రమిచ్చు సంపూర్ణమైన నియమం. ఎంతమంది పొందుకున్నాం చెప్పండి? ఒకవేళ రక్షణ పొందామన్న పేరు కూడా ఉండి ఆ బంధకంలో ఉన్నావేమో, ఆ చెరలో ఉన్నావేమో, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. మనం జీవగ్రంథంలో మనం చూస్తే బాలాకు వెళ్ళి బిలాము అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ ప్రజలను శపించాలి, రా ఇంటిడి బంగారాన్ని ఇస్తాను, శపించు. ఈయన అంటున్నాడు కదా, ఏమో నేను ఈ రాత్రి ఆయన విచారించడం ఎంత బుద్ధి లేని పని అండి. ఏ తండ్రి అయినా పక్కింటి ఆయన వచ్చి, అబ్బాయి మీ అబ్బాయిని ఒక అరగంట కొట్టుకోనా కర్రెచ్చుకుని అంటే ఒప్పుకుంటాడు ఆ తండ్రి. ఈ ప్రవక్త ఎవరినంటాడు? ఇశ్రాయేలీల్ని శపించాలట. సాధ్యం? ఆ తండ్రి ఒప్పుకుంటాడా? ఈరోజు వ్యసనము నిన్ను నష్టపరుస్తుంటుంది. నీ కన్న తండ్రి హృదయము కలవరపడుతుంది. ప్రియులారా, నీ శరీరం పాడైతే, నీ కుటుంబం పాడైపోతే, నువ్వు చెడ్డ పేరు కలిగి నిన్ను సమాజం అంతా కూడా చెడ్డవాడు అంటుంటే నీ తల్లి నీ తండ్రి ఎంత బాధపడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్ముడు వేదన చెందుతున్నాడు. అయ్యో నా కుమారుని నలుగురు 4 మాటలు అంటున్నారు, నా కుమార్తె ఇదిగో మాటలు పడుతున్నారు, తను వేదన పడుతున్నాడు. నీకు స్వతంత్రం కావాలి. ఆ బంధకంలో ఉండడం ఏమాత్రమూ నీ తండ్రికి ఇష్టం లేదు. యేసు ప్రభుని అంగీకరించి ఆ అధికారంతో స్వతంత్రంగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నారు. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పాప మరణముల ఏం చేస్తుందటండి? క్రీస్తు యేసు నియమమట. ఏ శిక్షా విధి లేదు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తున్నావో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు స్వతంత్రంగా ఉండాలి. ఒకవేళ బంధకంలో ఉన్నావేమో, నిన్ను పరీక్షించుకో. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, మనల్ని మనమే పరీక్షించుకుందాం. నేను ఏ పని చేయాలనుకుంటున్నానో ఆ పని నేను చేయలేకపోతున్నాను, ఏ పని చేయకూడదు అనుకుంటున్నానో ఆ పనే చేస్తున్నాను. అదే కదా స్వతంత్రం లేకపోవటం. ఈరోజు మనం అనుకుంటున్నాం ఈ పని చేయకూడదు అనుకుంటున్నాం, ఆ పనే చేస్తున్నాం. ఈ పని చేయాలి అనుకుంటున్నాం, చాలాసార్లు కోపం వచ్చేస్తుంది. 4 తిట్లు తిట్టేసానికి బిడ్డలు చూడండి, చదువుకునే వాళ్ళని నీకు పని పాట లేదు, సోమరపోతులా పడుకున్నావు, సిగ్గులేదా రోజు తిడుతున్నావు అంటే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు అన్నంతకైనా రేపు 5 గంటలకు లేచి చూపిస్తానని ఎన్ని గంటలు లెగుస్తారు? 7 గంటలకు లెగిస్తారు. అవునా కాదా? ఎన్ని గంటలు లెగిస్తారు? 7 గంటలు లెగిస్తారు. ఏమైంది? ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు కదా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ప్రియులారా గమనించండి. అంటే ఈరోజు మానవ జీవితంలో నీ శక్తి సరిపోవట్లేదు, స్వతంత్రం కొరకు నీ ప్రయత్నం అనేటువంటిది సరిపోవట్లేదు గనక ప్రభు అంటున్నారు కదా, చెరలో ఉన్న వారిని విడిపిస్తాను. ఎందుకొరకయ్యా అంటే అంచె రక్షణ నీకు అధికారం ఇస్తుంది. ఇక చివరిగా 3వది మనం చూస్తే, 3వది ఏమిటయ్యా అంటే సమాధానమును వెంటాడుట అన్నారు. రైట్. ఏం చేయాలండి? సమాధానమును వెంటాడాలి. ఎప్పుడైనా మీరు విచారంగా ఉన్న మన స్నేహితులు చూసి ఒక మాట అంటాం, ఏ ముఖం నీరసంగా ఉంది, జేబులో డబ్బులు లేవా అంటాం. అంటామా లేదా? ముఖం ఏంటి వెలిగిపోతుంది, డబ్బులు ఏమైనా వచ్చినాయా అంటాం. అంటే నీ ముఖంలో సంతోషాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు? ఎవరో డబ్బులు కదా. మంచి చీరలో భర్త మంచి చీర కొన్ని తెచ్చాడు అనుకోండి, ఆ భార్య ముఖం వెలిగిపోతూ ఉంటుంది. మంచి సంతోషంగా భార్య మాట్లాడింది అనుకోండి, ఆ భర్త ముఖం వెలిగిపోతూ ఉంటుంది. లేదు ఇంట్లో గొడవ పడ్డారు అనుకోండి, ఆ కోపం పక్కింటి వాళ్ళ మీద పిల్లల మీద చూపిస్తూ ఉంటారు, ముఖం విచారంగా ఉంటుంది. అంటే నీ సంతోషాన్ని
ఎవరో నియంత్రించడం ఆయనకి ఇష్టం లేదట. ఏ పరిస్థితులు ఏమైపోయినా కూడా, ఇదిగో నా సాలలో గొర్రెలు లేకపోయినా, నా ద్రాక్ష తోట ఫలించకపోయినా, ఏం చేసినా నేను యెహోవా యందు ఆనందించగను. ఆనందించాలట. ఇదే అధికారము. నీవు రైట్ టు హ్యాపీనెస్, నువ్వు సంతోషంగా జీవించే అధికారాన్ని దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. నీ సంతోషము డబ్బుని నియంత్రించకూడదట. నీ సంతోషము మనుషులు. ఈరోజు మనం ఏం చేస్తూ ఉంటామంటే, చాలా మంది అయ్యా పలానా వ్యక్తి మాట్లాడితే నేను సంతోషంగా ఉంటాను, ఆ మనిషి నాతో మాట్లాడట్లేదు కనుక విచారం. ఆ సంతోషమా ప్రభునికి ఇవ్వాలనుకున్నది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా నా జీవితంలో పలానా తక్కువైంది, అది ఇస్తే నేను సంతోషంగా ఉంటాను. అదే అవివేకపు ఆలోచన. అదే ప్రభు వద్దన్నదే. అయ్యా నా జీవితంలో వాహనం లేదండి, ఆ ఒక్క వాహనం ఇస్తే నేను సంతోషంగా ఉంటాను. అయ్యా నా జీవితంలో నాకు ఇల్లు లేదండి, నాకు ఇల్లు ఇస్తే నేను సంతోషంగా ఉంటాను. ప్రభు అలా చెప్పట్లేదు. ఇల్లు ఇవ్వనని చెప్పలేదు, కానీ ఆయన ఆ సంతోషం అని చెప్పలేదు. ఆయనకు ఆయన ఇచ్చే సంతోషం లోకంలో ఏమున్నా లేకపోయినా. ఏముండాలండి? మాకు ఒక మాట చెప్తాను. లూకాసు వార్తలో 12వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుటకును కొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తన ఆలోచించుకొనుగా నేను ఇలాగ చేతును. చాలమ్మా. ఇక్కడ చూస్తే ఒక ధనవంతుడు ఉన్నాడు. పంట బాగా పండేసింది. ఇప్పుడు తనలో తను అనుకుంటున్నాడు, అబ్బాయి కొట్లు బాగా కట్టించేస్తాను. తన మనసులో అనుకుంటున్నాడు, నా ప్రాణమా విస్తారమైన దినాలు కాస్తి సంపద ఆహారం ఉంది గనక నా ప్రాణమా సంతోషించమని అన్నాడు. అన్నారా అండి? ఈ మూడు ఏమనుకున్నాడు? ఇప్పుడు మానవ దృష్టిలో సంతోషం అంటే ఈ మూడు చుట్టూ ఉందా, దాని తర్వాత ఏమైనా ఉందా? మనమే అనుకుందాం, మనం పరిశీలన చేసుకుందాం. మానవ జీవితాల్లో సంతోషము ఈ మూడు చుట్టూ ఉంది కదండి. ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, ఎవరికైనా పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే ఏమని అంటామండి? పార్టీ అంటారు. ఏమిస్తారు? పార్టీ చెప్పాలి. పెళ్లి రోజు వచ్చింది, ఏం చేయాలి? పార్టీ అంటున్నారు. ఏదైనా పార్టీయే. అవునా కాదా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే పార్టీ అనే సంతోషం ఒక పరిధిలో గిరిగీసి కూర్చున్నాం మనం. ఇతను అంతే. ఏమంటున్నాడు? డబ్బు వచ్చేసింది, ఏం చేయాలి ఇప్పుడు? తినుము, తాగుము, సుఖించుము, అంతే. సంతోషంగా ఉండే ఇంతే సంతోషం. ఇదే జీవితం. ఇప్పుడు కూడా మనం కూడా అలాగే ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణం అడుగుచున్నారు, అయిపోయింది నీ పని కదా. ఇప్పుడు సంతోషం ఎక్కడుంది? ఇప్పుడు సంతోషం అనుభవించడానికి ఏం కావాలి? తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటారు కదా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక దానిని అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచే దేవుని యందు నమ్మిక ఉంచాలట. ఏం కావాలండి? ఇప్పుడు ఈయనకి ఏం తక్కువైంది చెప్పండి? ఆనందంగా ఉండడానికి ఏం తక్కువైంది చెప్పాలి? ఏం తక్కువైంది? ఆయుష్ తక్కువైంది. ఏం తక్కువైంది? తినుము, తాగుము, సుఖించుము అనేటువంటి నియమంలో ఏం కావాలో అన్నీ ఉన్నాయి. కానీ అనుభవించడానికి ఏం కావాలి? ఆయుష్ కూడా కావాలి. అది ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఈ సంతోషం ఏమిటయ్యా అంటే, మనం ప్రసంగి గ్రంథం అంతా చదివితే ఆనందం కోసం పరిగెట్టాడు లోకం చుట్టూ. ప్రసంగి గ్రంథంలో వ్యర్థం అనే మాట వచ్చిన ప్రతిసారి కూడా ఒక రుచిని చూడటం పర్యవసానం వ్యర్థం అంటాం. ఒక రుచిని చూడటం అది వ్యర్థం అంటాం కదా. ఒక బలహీనతతో జీవిత ముగింపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ జీవితాంతం ఈ వ్యసనంతో ఉన్నావు కదా, ఈ యవనస్తుడికి చిన్న బిడ్డకి నువ్వేదైనా సలహా చెప్పు అంటే ఆయన ఏం చెప్తాడో తెలుసా? నా బ్రతుకు పాడైపోయింది, కానీ నువ్వు ఇలాంటి వ్యసనం జోలికి వెళ్ళక నాయనా అంటాడు. అంతేనా? లేకపోతే అబ్బాయి నా జీవితం అంతా ఈ వ్యసనంలో ఉన్నాను, చాలా మధురంగా ఉంటుంది, నీవు కూడా ఈ మార్గంలో వెళ్ళని ఎవరైనా చెప్తారా? ఎక్కడైనా అలాంటి టెస్టిమోనీ విన్నారా? ప్రసంగి గ్రంథంలో అంటున్నారు, దుర్దినములు రాకముందే వీటి యందు సంతోషం లేదను. ఎప్పుడంటామట? ఒక వ్యసనంలోనికి
వెళ్ళి నష్టపోయి అన్నీ అయిపోయిన తర్వాత వీటి అందు ఆనందము సంతోషము లేదని ఒక రోజు వస్తుందట. ఈరోజు నువ్వు ఏది సంతోషం అంటున్నావో ఒకనాటికి దాని గురించే వ్యర్థమని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావు. అదే ప్రసంగి గ్రంథకర్త చెప్పేది. వ్యర్థం వ్యర్థం అని చెప్పే ప్రతిదాన్ని కూడా తాకాడు సొలొమోను, కానీ చివరికి అది వ్యర్థమని తేల్చాడు. ఒక మార్గం గుండా వెళ్ళడం వ్యర్థమని తేల్చటం జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మానవ జీవితాల్లో ఆ స్థితికి రాకుండా ఉండడానికి నీ జీవితంలో యవ్వన దశలోనే, నీ జీవితంలో ప్రారంభ దశలోనే నిజ సంతోషం పరిచయం చేయటానికి యేసు ప్రభు నీలోనికి వచ్చాడు. యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాలి అంటే లోకము నిన్ను భ్రమ పెడుతుంది, లోకము నిన్ను తప్పుదారిలో నడిపిస్తుంది, లోకము నిన్ను భ్రమపరిచే ఆత్మగా నిన్ను నడిపించడానికి ప్రయత్నిస్తుంది. అయితే నిజ సంతోషం యేసయ్య నీకు పరిచయం చేయటానికి నీ జీవితంలోకి వచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో నిజ సంతోషాన్ని కనుగొనకపోతే, నకిలీ సంతోషాన్ని కనుగొంటే, అది కనుగొన్న తర్వాత అది పామై నీ మెడకు చుట్టుకున్నాక నువ్వు బయటికి రాలేవు. ఆ నిజ సంతోషము నీవు అనుసరించటానికి ఈరోజు వచ్చారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా కష్టపడ్డారు, చాలా వేదన చెందారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి మనం కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి ఇలా చదువుకుంటూ వెళితే ఆయన శిక్ష పొందిన జాబితా మనకు కనిపిస్తుంది. ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నారో, ఎన్నిసార్లు చెరసాల్లో ఉన్నారో, రాళ్లతో కొట్టబడ్డారో, దిగంబరుడుగా ఉన్నారో, ఆకలితో ఉన్నారో, జాగారాలు చేశారో, తిరస్కరించబడ్డారో, ఇలా చెప్పుకుంటూ 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 వెళ్ళిన తర్వాత చివరిలో అంటున్నారు, నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడను, క్రీస్తు కృప నాలో నన్ను బలపరిచేదిగా. ఈరోజు దేవుని చిత్తములో ఉండేటువంటి నిన్ను చెరసాల నిన్ను ఇబ్బంది పెట్టలేదట. పౌలు శీలలు చెరసాల్లో ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు ఎప్పుడు పాడతారు? సంతోషంగా ఉన్నప్పుడు. అంటే చెరసాల బంధకాలు వారి సంతోషాన్ని అపహరించలేదు. ప్రియరా, యేసయ్యనికి ఇచ్చే సంతోషాన్ని కలవరపరచటానికి అపవాది ఎన్ని ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నములో నుంచి నీ సంతోషాన్ని అపహరించలేదు. ఈరోజు అపవాది జీవితాల్లోనికి రహస్యంగా చొరబడుతూ ఉంటాడు. ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. రహస్య పాపం అనేటువంటిది నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఒకనాటికి బలహీనపరిచి, ఒకనాటికి నిన్ను బహిరంగపరిచి, ఒకనాటికి నిన్ను హేళన చేసి, ఒకనాటికి నిన్ను సిగ్గుపరిపించటానికి అపవాది ప్రయత్నం. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా చూస్తే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు 6వ అధ్యాయంలో 3 విషయాలు చెప్తున్నారు. అదేమిటయ్యా అంటే రహస్య ప్రార్థన, రహస్య ఉపవాస ప్రార్థన, రహస్యమైన కానుకలు అన్నారు. ఈ 3 రహస్యం అనే మాట ఎందుకు చెప్పారు అని అంటే, రహస్యం అనే మాట నీ జీవితములో రహస్యమైనటువంటి వాటిని అధిగమించే పోరాటం. ఈ 3ంటిని స్థూలంగా ఒక మాట చెప్తాను. మొట్టమొదటిగా ప్రార్థన, రహస్య ప్రార్థన నీ జీవితంలో అహంకారాన్ని దూరం చేసేది. ఈరోజు మనిషి ప్రార్థన ఎందుకు చేయలేకపోతాడో చెప్పండి. ఒకవేళ మన జీవితాల్లో ఇక్కడ ఉన్నటువంటి వారిలో మనమే అనుకుందాం, అబ్బాయి మీ జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా, వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉందా అని అంటే మనిషి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాడో తెలుసా? ఒకవేళ ప్రార్థన చేయని నీవే అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు గర్విష్ఠువి. ఎందుకు గర్విష్ఠువు నేను చెప్తాను చూడండి. ప్రార్థన దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తుంది కదా. ఈరోజు నా ప్రజలు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు కదా. ఈరోజు ఆహారం భోజనం చేయటం చాలా సులువు, ఒకప్పుడు కష్టం. కానీ మొబైల్లో ఆర్డర్ ఇస్తే మన ఇంటికి బ్యాగ్ తెచ్చిస్తారు, అవునా కదా? ఫుడ్ బుక్ చేసుకుంటే వెంటనే మన ఇంటికి తీసుకొచ్చి ఏ బిర్యానీ కావాలో, ఏ ఆహారం కావాలో 2 నిమిషాలు కదా. ఒకప్పుడు బిర్యానీ తినాలి అంటే ఎక్కడైనా ఊళ్ళో పెళ్ళి అవుతుందా, ఏమంటారు, క్రిస్మస్ వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు బిర్యానీ అలా సెంటర్కి వెళ్తే బిర్యానీ దొరుకుతుంది, పెద్ద ఏం కష్టం కాదు. ఇంక దేవుడు ఏం గుర్తొస్తాడు మనకి? నా కష్టార్జితం, నా రెక్కల కష్టం అని అనుకుంటున్నావేమో. దేవా, ఈ ఆహారం నువ్వు ఇచ్చిందయ్యా, నేను గర్విష్ఠుని కాదు ప్రభువా,
ఇదిగో ఈ మెతుకులు నా నోట్లోకి వెళ్తున్నాయంటే అది నీ కృపే అంటే నువ్వు భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తావు. నువ్వు గర్విష్ఠు అయితే ప్రార్థన చేయి. లేచిన వెంటనే దేవా ఈ దినాన్ని నీ కృపను బట్టి నాకు ఇచ్చావయ్యా, నేను సజీవుడిగా ఉన్నానంటే అది నీ కృపే అని నువ్వు అనుకుంటే నువ్వు ప్రార్థన చేస్తావు. నేను ఎవరిని లెక్క చేయను, నా ఆరోగ్యం, నా బలం, నా తెలివితేటలతో నేను మరొక దినం సజీవుడిగా ఉన్నాను అనుకుంటే గర్విష్ఠు అయితే నువ్వు చేయవు. నీ ఆదాయం కోసం, నీ కుటుంబం కోసం, నీ సమస్యల్లో, నీ సంతోషాల్లో ఎప్పుడైనా సరే ప్రార్థన లేని జీవితం అంటే నీలో అహం అనేటువంటిది రహస్యముగా నీలో అహం ఏర్పడింది. ఆ అహం ఏం చేస్తుందయ్యా అంటే నీ సంతోషాన్ని ఆహ్వానిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించటం నువ్వు నేర్చుకున్నావో గర్వం దూరపరచబడుతుంది. ఎందుకు ప్రార్థన చేయాలి? రహస్యంగా గర్వం దూరం అయిపోవాలి. ఈరోజు నాకు వచ్చినటువంటి జీతం, ఈ డబ్బులు సంపాదించడానికి కొంతమంది అంటారు, అయ్యా ఈ వాహనం కొనడానికి, ఈ ఫోన్ కొనడానికి, ఈ ఇల్లు కట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో. ప్రార్థించిన సంగతి మర్చిపోయావా? ప్రార్థించలేదా? అయితే నువ్వు గర్విష్ఠువే. దేవా ఈ వస్తువు, ఈ వాహనం, ఈ స్థితి నాకు దయచేసినందుకు నేను ప్రార్థిస్తున్నానని ప్రార్థించే అనుభవం నీకు ఉన్నట్లయితే నీలో గర్వం లేదు. ఒకవేళ నువ్వు ఇల్లు కలిగినా ఇప్పటికీ నువ్వు ప్రార్థించట్లేదేమో, ఆ ఇంట్లో నువ్వు తినే ఆహారం భుజించినా నువ్వు ప్రార్థించట్లేదేమో, నువ్వు అనుభవిస్తున్న వస్తువుల నిమిత్తం ఏ రోజు కృతజ్ఞత చెల్లించలేకపోతే నువ్వు గర్విష్ఠువే దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో గర్విష్ఠువే. రెండవది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన దేనికి సాదృశ్యమయ్యా అంటే నీలో ఉండేటువంటి రహస్య పాపం, నీలో ఉండేటువంటి దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని జయించటానికి. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు కదా, దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి నేను మందు మానేసేలాగా, అయ్యగారు ప్రార్థన చేయండి నేను బాప్తీసం తీసుకునేలాగా. నీ అనుమతి లేకుండా పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తాడా? నీ అనుమతి ఉండాలి కదా, నీ పశ్చాత్తాపం ఉండాలి కదా, నీ అంగీకారం ఉండాలి కదా. దైవజనులు ప్రార్థన చేస్తే నీ మానాన్ని నువ్వు అదే పనిలో ఉంటే నీలో మార్పు వస్తుందా? నీలో ఉండేటువంటి రహస్య పాపము. రహస్య పాపం ఏమిటయ్యా అంటే తీవ్రమైన కోరికలు. దీన్నే దావీదు గారు అంటారు కదా, దురభిమాన పాపము నన్ను ఏలనీయకుము. ఆ పాపం ఏలే స్థితిలో నువ్వు ఉంటే బయటికి రావాలంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో నీ హృదయము కదిలింపబడాలి, నీ హృదయము పశ్చాత్తాపం పొందాలి. నీ స్థితిలో దేవుణ్ణి అడగాలి, అయ్యా ఈ భయంకరమైన స్థితి నుంచి నేను బయటకు రావాలని కోరుకుంటున్నాను కనుక నాలో ఉండేటువంటి ఆ సిన్సియారిటీ, నాలో ఉండేటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆశను నీకు చూపిస్తున్నాను. ఇదిగో నా ప్రాణమును ఆయాసపరుచుకుని ప్రార్థిస్తున్నానంటే అప్పుడు నువ్వు వ్యసనం నుంచి బయటకు వస్తావు. అప్పుడు దురభిమాన పాపం నుంచి నువ్వు బయటకు వస్తావు. అప్పుడు నువ్వు రక్షణ పొందటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని సగం దాగొచ్చి అయ్యగారో ప్రార్థన చేయండి నేను మారిపోవాలంటే అవుతుందా? నీ వ్యసనము నుంచి నువ్వు బయటకు రావాలి అంటే రహస్యముగా పరలోకపు తండ్రి చూసే ఆ ఉపవాస ప్రార్థన చేస్తే ఆ చీకటి తొలగిపోవాలి, ఆ అపవాది తొలగిపోవాలి, ఆ బంధకం తొలగిపోవాలి. అంటే ఈ సమస్య నుంచి నేను బయటికి రావాలని నేను తీవ్రంగా కోరుకుంటున్నానని నీ తండ్రికి తెలియాలి. అప్పుడు తండ్రి నీకు సహాయం చేస్తాడు. నేను ఇలాగే ఉంటానండి, నేను మారనండి, నేను ఆలోచించనండి, నన్ను మార్చేయండి. నువ్వు దేవుని స్వరూపం, నిన్నెవరూ మార్చలేరు. నీలో దయ్యం దూరిపోద్ది అనుకుంటారు, ఉత్తిదే. ఏ దయ్యం దూరదు నీలోకి? నీ అనుమతి లేదే. నువ్వు అనుమతిస్తే అప్పుడు చేసేది ఎవరైనా సరే. నీ అనుమతి లేకుండా నీ దేవుడు కూడా నీ హృదయంలోకి రాడు. నీకు తెలుసా విషయం? హృదయం అనే తలుపు యొద్ద నిలుచుని సదయుడగుచు తట్టుచున్నాడు. ఎందుకు రాడాయన? నీ అనుమతి లేదే నీలో రాడాయన. నీ తీవ్రమైన ఆశ చూపించు. అయ్యా నా జీవితం ఇలా బంధకంలో ఉంది, అయ్యా నేను బయటికి రావాలనుకుంటున్నానని ఉపవాస ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. ఆ బంధకం ఎందుకు తొలగిపోదను చూడు. నీలో ఉండేటువంటి ఆ విధమైనటువంటి దురాశ, వ్యభిచార పాపం, ఏ విధమైనటువంటి జోదం, ఏదైనా బలహీనత ఉంటే నువ్వు సిన్సియర్గా నీ తండ్రిని నువ్వు ప్రార్థించమని అడగాలి. మూడవది రహస్యముగా ఇచ్చుట. ఇదేం నివారిస్తుందో తెలుసా? మనిషి గ్రీడీ అన్నారు. అంటే మనిషి దురాశ కలిగిన వాడు. దురాశలో ఏం ఆశిస్తాడండి? దురాశలో ఏం ఆశిస్తాడు? తన పొరుగువాన్ని ఆశిస్తాడు. దురాశలో తను సంపాదించలేనిది ఆశిస్తాడు, మోసం చేసి సంపాదించాలనుకుంటాడు. ఈరోజు చాలామంది కష్టం లేకుండా
సునాయాసంగా డబ్బు వచ్చి పడిపోవాలంతే. ప్రతి ఓరి ఆశ అంతే. ఒకప్పుడు ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఇంకొకటి చేయాలి అని అంటే ఒక 50 ఏళ్ళు దాటాక 60 ఏళ్ళప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, డ్యూప్లెక్స్ హౌస్ కట్టాలి అంటే 25 ఏళ్ళకే వస్తున్నాయి ఆలోచనలు. అవునా కదా? సంపాదనతో కష్టపడి సంపాదించుకోవటం తప్పులేదు, కానీ అందుకు తగిన అర్హత లేకుండా అలాంటి ఆశ కలిగి ఉంటే దురాశ కలిగినట్టే. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తిని, దేవుడు నీకు ఇచ్చిన వనరులు ఏ వయసులో ఎప్పుడు ఇచ్చినా సంతోషంగా అనుభవించు. నీది కాంది కోరుకునేటప్పుడు నీలో దురాశ ప్రబలిపోతుంది. మోసానికి, అబద్ధానికి, అన్యాయానికి ఇదే కారణం. దీన్ని అధిగమించాలి అంటే నువ్వు రహస్యంగా ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రతిదీ దొంగిలించటం కాదు, ఇవ్వటం అనేది ఎప్పుడైతే నేర్చుకుంటున్నావో, దేవా ఇదిగో నా కొరకు సృజించిన వీటిలో నువ్వు చెప్పావు కదా నాయన, పుచ్చుకొనుట కంటే ఆ ధన్యకరమైన స్థితిలో నేను ఉండాలనుకుంటున్నానయ్యా. ఎవరు చూసినా చూడకపోయినా ప్రభా, అవసరతలో ఉన్న వారి నిమిత్తం నాకు కలిగింది ఇవ్వటం నేర్చుకుంటాను. ఎప్పుడైతే రహస్యంగా ఇవ్వటం నేర్చుకున్నానో అపహరించటం పోద్ది. రోజు తల్లిదండ్రుల నుంచి అపహరించేవాళ్ళు, తోబుట్టుల నుంచి అపహరించేవాళ్ళు. ఇదిగో చాలా మంది బిడ్డలు, యవన బిడ్డలు తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి అబద్ధాలు చెప్పి యవన బిడ్డలు ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. చదువురాని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఇదిగో మరేదో చేయాలి, ఏదో మోసం. యాకోబు తండ్రిని మోసం చేసినట్టుగా ఏదో ఒకలాగా మోసం చేసి ఏదో దొంగ సంతకం పెట్టి ఆస్తులు రాయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ దురాశ పోవాలి అంటే నా తల్లికి నేనేం చేశాను, నా తండ్రికి నేనేం చేయాలి, ఇవ్వాలి. ఒకవేళ నా దగ్గర డబ్బు లేదా, శ్రమనిస్తాను, నా తండ్రికి సంతోషాన్ని ఇస్తాను. ప్రతిసారి కూడా వారేదో డబ్బుల మిషన్ లాగా వారి దగ్గర నుంచి నేను ఏం తీసుకున్నానని కాకుండా నేనేదైనా వాళ్ళకి ఇవ్వాలి, ఏదైనా సంతోషాన్ని ఇవ్వాలని ఆశ ఎప్పుడైతే వచ్చిందో నీ తల్లిని, నీ తండ్రికి ఎప్పుడు మోసం చేయవు. ఇవ్వటం అనేది ఎప్పుడైతే నీ జీవితంలో ప్రారంభించావో ఇక ఎప్పుడు మోసం నీ జీవితంలో లేదు. రహస్యంగా నీ జీవితము మార్చబడాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎవరినైనా మోసం చేయాలనేటువంటి ఆలోచనలు వస్తున్నాయా? లేదు ప్రభువా, నేను ఇచ్చేవాడిగా ఉంటాను, రహస్యంగా ఇమ్మని చెప్పావు, నేను ఇస్తాను అనేటువంటి స్థితిలో ఉంటే రహస్యములో నీ జీవితం అనేటువంటిది మార్చబడుతుంది. ఒకవేళ నువ్వు కష్టంలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, అప్పుడు నీలో కలిగే ఆనందం వేరు. మొదటిది 3 విషయాలు చూసాం. మొదటిది, ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో నీలో గర్వం పోయింది. గర్వం అనేది లేకపోతే నువ్వు ఎప్పుడు సంతోషమే. రెండవది, రహస్య పాపము నెరవేర్చుకోవటానికి ఈ దురభిమాన పాపము కొరకు హత్యలు చేసిన వారు ఉన్నారు, మోసాలు చేసిన వారు ఉన్నారు, అబద్ధాలు చెప్పిన వారు ఉన్నారు. ఇప్పుడు నాకు ఆ పని ఏమీ లేదు, ఎందుకంటే నాలో దురభిమాన పాపం ఏమీ లేదు. నేను కలిగిన దాటితో సంతృప్తిగా జీవించటం నేను నేర్చుకున్నాను కనుక నేను సంతోషంగానే ఉన్నానండి. నాకెవరితో పోటీ లేదు, ఎవరితో కూడా ఇదో విభేదాలు లేవు, అసూయలు లేవు, ఈర్ష్యాద్వేషాలు లేవు, ఏ విధమైనది లేదు. మూడవదిగా, ఎవరి దగ్గర తీసుకోవాలని మోసం చేయాలని ఆలోచన లేదండి. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 3 విషయాల్లో నువ్వు వెళితే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది. ఈరోజు నీ సంతోషం లేకపోవటానికి గల కారణం ఏమిటో తెలుసా? వ్యసనం, దురాశ, ఆశ. ఇదే మనిషిని పాడు చేస్తుంది. నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు. రైట్, చెప్పండి సారి. ఇప్పుడు నీ జీవితంలో దేనిని బట్టి సంతోషించాలి? వస్త్రాన్ని బట్ట, ఆభరణాన్ని బట్ట, భౌతికమైన విషయాలను బట్ట, అంతరంగ పురుషుని బట్ట. ఎప్పుడైతే క్రీస్తు ప్రభులోకి వచ్చావో నీ అంతరంగ పురుషుడు నిన్ను సంతోషంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. నీ సంతోషాన్ని అపహరించరు. ఇందాక మనం అనుకున్నాం, మొఖం నీరసంగా ఉంది, డబ్బులు అయిపోయినాయా? ఆ ప్రశ్న నేను ఎవరు వేయలేరు. ఇక డబ్బులు ఉన్నాయా, ముఖం సంతోషంగా ఉన్నావు? ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. ఆనందించుదును, మరలా చెప్పుదును, ఆనందించాలి. ప్రభునందు ఆనందించాలి. ప్రభు నిన్ను ఆనందించటానికే ఉంచాడు. నీలో విచారం, నీలో దుఃఖము, నీలో బలహీనత నిన్ను కృంగిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. ప్రియ దేవుని బిడ్డ,
ఈరోజు దేవుని యొక్క మహాకృప నీతో మాట్లాడుతుంటుండగా యేసు ప్రభుని అంగీకరించటం వలన కలిగే మేలేమిటో తెలుసా? 3 విషయాలు చెప్పాను. 3 ఏమిటో చెప్తే నేను ముగిస్తాను, లేదంటే నేను మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తాను. చెప్పండి. 3 విషయాలు చెప్పాను. యేసు ప్రభుని అంగీకరించటం వలన పొందుకునేటువంటి రైట్ ఏమిటో చెప్పాలి. యాజకులు మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు. యాజకులు వాళ్ళకి లీక్ ఎవరో ఒకండి మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ రైట్, వెరీ గుడ్. జీవించే హక్కు. అమ్మా చాలాసేపు, 1 గంట సేపు చెప్పానా, అరగంట చెప్పానా? చెప్పాలి. రెండవది స్వతంత్రము పొందే హక్కు. మూడవది సమాధానమును వెంటాడే హక్కు. నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో రక్షణ కలుగచేసేవి. యేసు ప్రభుని ఎందుకు అంగీకరించుకోవాలని నీ భర్త నిన్ను అడిగితే నువ్వు చెప్పవలసిన మాటలు, నీ భార్య నిన్ను అడిగితే చెప్పవలసిన మాటలు, నీ కుమారుడో నీ కుమార్తె నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పవలసిన మాటలు. యేసు ప్రభుని అంగీకరిస్తే విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. నా జీవితంలో ఉద్యోగం ఇమ్మను, అప్పుడు బాప్తీసం పొందుతాను. నువ్వు బాప్తీసం పొందితే పొందకపోతే ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎవరికి నష్టం? మనకే నష్టం. ఆయన ఎప్పుడు అమరత్వంలో వసించేవాడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు. అయితే గీతే మన బ్రతుకులు మారాలి. నీ బ్రతుకు మారితే నిత్య జీవం పొందుకుంటావు, లేకపోతే నాశనానికి వెళ్ళిపోతాం. కనుక ప్రియులారా, దేవుని కృపను బట్టి ఈ శ్రేష్టమైనటువంటి సంగతుల ద్వారా ప్రభు నాతో మాట్లాడుతుంటుండగా, మరి నీ జీవితంలో ప్రభు నీతో మాట్లాడితే, ఒకవేళ రక్షణ గురించి నిర్లక్ష్యం చేసావేమో, ఒకవేళ రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేయటానికి ఏ ప్రశ్నకు జవాబు ఈ పాఠంలో ఉందో ఒకసారి హృదయపూర్వకంగా ప్రభుని అడుగు. ప్రభువా, ఏ కారణాన్ని బట్టి నేను ఇంకా నిర్లక్ష్యం చేస్తూ అయా జీవించే హక్కును, స్వతంత్రం పొందే హక్కును, సంతోషంగా ఉండే హక్కును నేను పొందలేక సంతోషంలో ఉన్నానని భ్రమిస్తూ ఈ బంధకంలో ఉన్నాను, నన్ను విడుదల చేయని అనుకుంటే దేవుడు నిన్ను తన కుటుంబంలో చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నారు. కోల్పోయిన ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ అంశాన్ని ముగించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, మీ కృపను బట్టి నాతో మాతో మాట్లాడారయ్యా. జీవాధిపతి, మీ మాటలను బట్టి మాకు ఆదరణ, మీ మాటల్లో శక్తి, మీ మాటల్లో పరిష్కారము, మీ మాటల్లో సమాధానం మేము పొందుకున్నామయ్యా. ఇదిగో నాయనా, స్థానిక CBSE వారు నిర్వర్తించినటువంటి బలమైనటువంటి నాయనా కార్యములో మీ వాక్కును వినిపించారు. ఆ వాక్యము మా హృదయాల్లో నీరు కట్టిన తోట వలె ఫలించుటకు కృప దయచేయండి. విని విడిచిపెట్టువారుగా కాకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి అయ్యా. ప్రేమ కలిగిన దేవా, ఇదిగో నాయన స్థానిక సంఘాన్ని దీవించి ఈ సంఘ బలిపీఠం నుంచి దైవజనుల నోట శక్తి కలిగిన మరిన్ని ఎన్నో నాయన విలువైనటువంటి సందేశాలు బిడ్డలకు వినివింప చేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఆసక్తితో ఉన్న మీకును మరొకసారి దైవజనులు, సభాధ్యక్షులు అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఈ అంశాన్ని ముగిస్తున్నాను. మంచిదండి. మరి ఇంతవరకు మంచి సందేశాన్ని మనం విన్నాం. ఇమ్మానుయేల్ రాజు గారు ఈ 2వ రాత్రి మనకు అందించినటువంటి సందేశం, మరి తను ఎందరు అంగీకరించారు వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారము అనుగ్రహిస్తారు. 3 విషయాలు వారు చెప్పారు. అధికారం పొందాలంటే, జీవనం పొందాలంటే ఆయన మనం అంగీకరించాలని, స్వతంత్రం మనం పొందాలంటే పాపం అనే బంధకాల నుండి మనం విడుదల పొందాలని, అలాగే సమాధానం అనేటువంటి హక్కును మనం పొందాలంటే మనలో ఉన్నటువంటి వ్యసనాలన్నీ కూడా విడిచిపెడితే దేవుడు ఆ జీవం అనే హక్కు, స్వతంత్రం అనేటువంటి హక్కు, సమాధానం అనేటువంటి అధికారాన్ని మనకేస్తారు. తను ఎవరందరూ అంగీకరిస్తారు వారందరూ కూడా అధికారం కలిగినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా ఉంటారు. ఆ జీవాన్ని పొందుతారు. ఆయన రాజ్యానికి వారసులు. శ్రేష్టమైన సందేశాన్ని రాత్రి 2వ రాత్రి మనం విన్నాం. విన్నటువంటి వర్తమానం మన హృదయంలో ఫలించినట్లుగా మన కలపూడి సీర గారు, జయసుందర మాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. మరి ముగింపులో మనం వచ్చాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ